హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు మలుపులోని మాధుర్యం. రచన రావినూతల సువర్ణకన్నన్ గారు. మలుపులోని మాధుర్యం 7వ భాగం. రవిబాబు కళ్ళ మీద చేతులుంచుకుని పడుకున్న రవి త్రుళ్ళిపడి చూశాడు. ఎదురుగా కడిగిన ముత్యంలా లలిత తలంటి పోసుకుని గంధం రంగు వెంకటగిరి జరీచీర కట్టి అదే రంగు బ్లౌజు వేసింది. పొడవాటి జడ కొసల నుంచి ఇంకా నీటి బొట్లు పడుతూనే ఉన్నాయి. సర్వం మరిచి క్షణం ఆమె రూపాన్నలా చూస్తుండిపోయాడు రవి. రవిబాబు, మీరింకా ఇలాగే ఉన్నారేమిటి? అవతల టైం అయిపోతుంది గబగబా అంది లలిత. తేరుకున్న రవి లేచి నిల్చుని దేనికి అన్నాడు. అయ్యో, అంత మతిమరుపుందన్నమాట. ఈరోజు మీ సుభద్ర గారు వస్తున్నారు, గుర్తుందా? ఆ, మరి ఇంకా పడుకున్నారే? స్టేషన్కి వెళ్ళొద్దు. సారీ, నేను రావటం లేదు. మీరు రావడం లేదా? తెల్లబోయింది లలిత. అవును, నా ఒంట్లో బాగాలేదు గంభీరంగా అన్నాడు రవి. ఒంట్లోనా మనసులోనా? సూటిగా అంది లలిత. ఏమిటి లలిత, ఇంకా ఆలస్యం? హడావిడిగా వచ్చాడు రామనాథం. లలిత చెప్పింది. అదేమిట్రా అన్నాడాయన ఆశ్చర్యంతో. రవి మాట్లాడలేదు. విషయం విని పిడుగులా వచ్చి పడ్డాడు ప్రభు. చంద్రం కూడా బలవంతపరచడంతో లేవక తప్పలేదు రవికి. పిల్లలకి ఏవో పరీక్షలుండటంతో స్కూల్ ఎగ్గొట్టడానికి వీల్లేకపోయింది. వీధిలో కారు సిద్ధంగా ఉంచాడు డ్రైవర్. చంద్రం, రవి ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. లలిత బ్యాక్ సీట్లో కూర్చుంది. ప్రభు, నువ్వు బ్యాక్ సీట్లో కూర్చోరా అన్నాడు చంద్రం. లలిత సర్దుకు కూర్చుంది. చంద్రానికి మనసులోనే చెప్పుకుంటూ వెనక సీట్లో కూర్చున్నాడు ప్రభు. కారు స్టార్ట్ అయింది. అలా మెత్తగా సాగిపోతున్న కారులో కూర్చుని తలో విధంగా ఆలోచిస్తున్నారు అందరూ. ఇప్పుడే ఎండ ఎంత తీక్షణంగా ఉందో, ఈ 7 ఎండలు ఎక్కువే అనుకున్నాడు చంద్రం. మధ్య మధ్య సుభద్రని తలుచుకుంటూనే. ఇలా తల పక్కన కూర్చుంటే ఎంత హాయిగా ఉంది. ఇంకా ఆమె మెత్తని ఒళ్ళో పడుకుంటే ఓహ్ పొంగిపోతూ అన్నాడు ప్రభు. ఎదురుగా ఉన్న మిర్రర్లోంచి అతన్ని గమనిస్తున్న రవి కళ్ళు ఎర్రబడుతున్నాయి. చీచి, ఎంత సిగ్గులేదు వీళ్ళకి. అయినా ఆ లలితైనా కాస్త అవతలికి జరగకూడదు. అనవసరంగా పళ్ళు నూరుకున్నాడు. బండి కాస్త సర్వీసింగ్ చేయించాలి, లేకపోతే మూల పడేట్టుంది. ఈసారి అయ్యగారితో చెప్పి టైర్స్ కూడా మార్పించాలి అనుకున్నాడు డ్రైవర్. వీళ్ళెంత అమాయకులు. అందరి మనసుల్ని చదివిన లలిత ముసిముసిగా నవ్వుకుంది. ఎవరి ఆలోచనలో వాళ్ళుండగానే కారు గమ్యం చేరుకుంది. అంతా దిగి తలో రకంగా నిట్టూర్చారు. టైం చూసుకుని కంగారుగా ప్లాట్ఫామ్కి వెళ్ళి ట్రైన్ గంట లేటని తెలుసుకుని ఉసూరుమన్నారంతా. చంద్రం మరీను. అతనికి సుభద్రని చూడాలని మరీ ఆరాటంగా ఉంది. ఏం చేద్దాం అన్నట్టు చూశాడు చంద్రం లలిత కేసి. చేసేదేముంది, అలా వెయిటింగ్ రూమ్లో కూర్చుందాం పదండి అంది లలిత. అందరూ వెయిటింగ్ రూమ్ కేసి నడిచారు. ముందు ఫోన్ చేసి వస్తే సరిపోయేది గొనుక్కున్నాడు రవి. అరగంట భారంగా గడిచింది. డ్రైవర్ ప్లాట్ఫామ్ టికెట్స్ తెచ్చిచ్చాడు. అలా వెళ్ళి కాస్త కాఫీ తాగొద్దామా అన్నాడు రవి. చంద్రం లేచాడు. సారీ, నాకేమిటో బాగాలేదు, మీరు తాగిరండి అంది లలిత. అవునరా, నాకు తాగాలని లేదు, మీరు తాగిరండి అన్నాడు ప్రభు కూడా. వాళ్ళని మనసులోనే తిట్టుకుంటూ బయటికి నడిచాడు రవి. చంద్రం అనుసరించాడు. వాళ్ళు వెళ్ళగానే ఓసారి ప్రభు కేసి చూసి చిన్నగా నవ్వి టేబుల్ మీదున్న పేపర్ అందుకుంది లలిత. ప్రభు ఓసారి ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె అతన్ని గమనించలేదు. తదేకంగా పేపర్ చదవటంలో మునిగిపోయింది. ఆ కూర్చున్న తీరు, పేపర్ పట్టుకున్న పద్ధతి చూస్తుంటే ఆ అమ్మాయి ట్యూషన్స్ చెప్పి పొట్టపోసుకునేలా లేదు. ఓ మహారాణిలా దర్జా దర్పం తొణికిసలాడుతున్నాయి. ఆమెతో ఎన్నో మాట్లాడాలనుకున్న ప్రభు ఆమె గాంభీర్యం అది చూసి పలకరించడానికి సాహసించలేకపోయాడు. అదీగాక రూమ్ నిండా జనం. కొందరు యువకులు తన కేసి కాస్త ఈర్ష్యగా చూడటం కూడా గమనించాడతను. అందుకే మనసులోనే నవ్వుకుంటూ తను ఏదో పుస్తక పఠనంలో పడిపోయాడు. ఇంతలో ట్రైన్ రాబోతుందన్న అనౌన్స్మెంట్ వినిపించింది. లలిత, ప్రభు కూడా చటుక్కున లేచారు. అదే క్షణంలో రవి, చంద్రం కూడా హడావిడిగా వచ్చారు. అందరూ కలిసి ప్లాట్ఫామ్ మీదకి వెళ్లారు. ప్లాట్ఫామ్ అంతా హడావిడిగా ఉంది. మరో 2 నిమిషాల్లో ట్రైన్ వచ్చి ఆగింది. నవ్వుతూ కర్చీఫ్ ఊపుతున్న సుభద్ర దగ్గరికి పరిగెత్తారంతా. లలిత అయోమయంగా వారిని అనుసరించింది. ప్రయాణం బాగా జరిగిందా అన్నాడు చంద్రం సుభద్ర చేతిలోని సామాన్ అందుకుంటూ. ఆహా, బ్రహ్మాండంగా జరిగింది నవ్వుతూ అంది సుభద్ర ట్రైన్ దిగుతూ. మామయ్య ఎప్పుడొస్తానన్నాడు
అన్నాడు రవి. ఫంక్షన్ నాటికి. అది సరే, నువ్వేమిటిలా ఆముదం తాగినట్టు మొహం పెట్టావు అంది ఊరగా అతనికేసి చూస్తూ. రవి మాట్లాడలేదు. సరేలే, ముందు స్టేషన్కు కూడా రానన్నాడు. మేమే బలవంతంగా పట్టి లాక్కొచ్చాం అన్నాడు ప్రభు నిష్ఠూరంగా. అదేం? రవి మాట్లాడలేదు. చిరాగ్గా ప్రభుకేసి చూశాడు. అబ్బో, రవికి అప్పుడే కోపం వచ్చేసినట్టుంది. నవ్వింది సుభద్ర. చంద్రం, ప్రభు కూడా నవ్వారు. అందరూ కాస్త యువతలుగా వచ్చారు. తల వంచుకుని బిడియంగా నిల్చున్న లలిత మీద కళ్ళు నిలిచాయి సుభద్రకి. ప్రశ్నార్థకంగా చూసింది చంద్రం కేసి. నమస్కారం, నా పేరు లలిత. మీ మామయ్య గారి పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి వచ్చాను. నన్ను కూడా సరదాగా రమ్మంటే బిడియంగా అంది లలిత. ఐఎమ్ సారీ, మిమ్మల్ని పరిచయం చేయలేదు కదూ నొచ్చుకుంటూ పరిచయ వాక్యాలు పలికాడు చంద్రం. సుభద్ర పక్కన నవ్వింది. ఇప్పుడు ఆ పరిచయం చేయడం అన్నట్టు. సారీ, హడావిడిలో మర్చిపోయాం గొణిగాడు రవి కూడా. మీ పేరు లలిత కదూ? అవును. ఆ మధ్య మామయ్య రాశారు. పేరు బాగుందనుకున్నాను, కానీ మీరు కూడా బాగున్నారు నవ్వుతూ అంది సుభద్ర. లలిత ఇబ్బందిగా చూసింది. అవును, రవి దేవదాసులా అవడానికి కారణం ఏదైనా ప్రేమ వ్యవహారం కాదు కదా? ఓరగా లలితని రవిని చూస్తూ అంది సుభద్ర. లలిత కళ్ళు చిట్లించింది. సుభద్ర కోపంగా అన్నాడు రవి. ఏమిటి, నేనేమైనా తప్పుగా అన్నానా? తప్పు కాదు, ఒప్పు కాదు. అసలు ఇవాళ ఇంటికి వెళ్దామా లేక ఈ ప్లాట్ఫామ్ మీదే ఉండిపోదామా? మాట మారుస్తూ అన్నాడు చంద్రం. అవునవును, పదండి నవ్వేసింది సుభద్ర. ఇల్లు చేరుకోగానే అందర్నీ పేరు పేరున పలకరించింది. ఇల్లంతా ఉత్సాహంగా తిరిగింది. అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. ఆమెలోని మార్పుకి చంద్రం మరీను. సుభద్ర తనతో అసలు మాటే మాట్లాడదని అతను అనుకున్నాడు. అలాంటిది మునపటికన్నా ఆనందంగా మాట్లాడుతుందామె. 4 రోజులు ఎంతో సరదాగా గడిచిపోయాయి. పిక్నిక్లు, పార్టీలు, సినిమాలు, రోజుల్ని క్షణాల్లా గడిపేశారంతా. లలిత కూడా ఎంతో ఉత్సాహంగా తిరిగింది. కబుర్లు, కథలు చెప్పి నవ్వించింది. రవి, ప్రభుల గుండెల్ని తెగ కలవరపెట్టేసింది. సుభద్రతో కూడా కలివిడిగా ఉంది. ప్రభు మాత్రం తను అడిగిన దానికి లలిత నుంచి ఎలాంటి జవాబు వస్తుందో అన్నట్టు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. అతనికి ఆమెతో ఒంటరిగా మాట్లాడడానికి సమయమే దొరకటం లేదు. రామనాథం నర్సింగ్ హోమ్ ఇనార్గులేషన్ అందరికీ ఆహ్వానాలు పంపాడు రవి. అటు ఆ పనులు చేస్తూనే ఇటు సరదాగా గడుపుతున్నాడు. అతనిలోని నిర్లిప్తత ఎప్పుడో మాయమైంది. ఆ రోజు రామనాథం, రవి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ప్రభు తోటలో కూర్చున్నాడు. చంద్రం, సుభద్ర ఏదో సినిమాకి వెళ్ళారు. లలితను కూడా రమ్మని ఎంతగానో బతిమాలింది సుభద్ర. అయితే లలిత తలనొప్పిగా ఉందని చెప్పి వాళ్ళని పంపేసింది. అయితే ఆమెకి తలనొప్పి కాదు గాని హఠాత్తుగా మేనత్త మీద గాలి మళ్ళింది. ఇప్పుడు అత్త ఏం చేస్తుంటుందో? నాలాగే తను బెంగగా ఉండి ఉంటుందా? నాన్నెలా ఉన్నారో? నాన్నకి ఉత్తరం కూడా రాయలేదు. ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ పడుకుంది లలిత. ఆమెకి ఒక్కసారి వెళ్ళి మేనత్తని చూసి రావాలని అనిపించింది. అలా ఆలోచిస్తుండగానే మెల్లగా తలుపు మీద చప్పుడై త్రుళ్ళిపడి లేచింది. మళ్ళీ చిన్నగా శబ్దం అయింది. ప్లీజ్ కమిన్ అంది సర్దుకుని కూర్చుంటూ. మెల్లగా తలుపు తీసుకొని లోనికొచ్చాడు ప్రభు. ఓ, మీరా, రండి అంది లలిత లేచి నిల్చుని. చిన్నగా నవ్వాడు తను. కూర్చోండి బలవంతంగా నవ్వుతూ అంది లలిత. అతను కూర్చున్న తర్వాత ఆమె కూడా కూర్చుంది. ఎందుకో గుండె దడదడలాడుతుంది ఆమెకి. ఏమిటి, పడుకున్నారు? ఆప్యాయంగా అన్నాడు అతను. కాస్త తలనొప్పి. అవును, మీరు వెళ్ళలేదు పిక్చర్కి అంది లలిత. వాళ్ళ మధ్య నేనెందుకు? అదోలా నవ్వాడతను. లలిత నవ్వలేదు. చేతి గోళ్లను చూసుకుంటూ కూర్చుంది. అతను ఎందుకు వచ్చాడో అర్థమైంది ఆమెకి. అందుకే పడబోయే పిడుక్కి ఎదురు చూస్తూ కూర్చుంది. టాబ్లెట్ ఏమైనా వేసుకున్నారా అన్నాడు ప్రభు. నేను వెళ్ళకపోవడానికి మరో కారణం కూడా ఉంది చిన్నగా నవ్వుతూ అన్నాడు ప్రభు. ఏమిటి అన్నట్టు చూసింది లలిత. మర్చిపోయారా? ఏమిటి? సుభద్ర పెళ్లి విషయమేనా? విన్నాను. అందరూ చేసుకుంటానన్నారట కదూ? రామనాథం గారు చెప్పారు అమాయకంగా అంది లలిత. అది సరే అనుకోండి. నేను మాట్లాడేది ఆ విషయం గురించి కాదు. నిశితంగా ఆమెనే చూస్తూ అన్నాడు ప్రభు. మరి ఆ రోజు నేనడిగిన విషయం గురించి ఏం ఆలోచించారు? ఇది అడగటానికే ఎన్నాళ్ల నుంచో చూస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. ఎదురు చూసిన ప్రశ్న అయినా కాస్త తికమకపడింది లలిత. అందుకే క్షణం మౌనం వహించింది. మౌనం అంగీకారమని పెద్దల సూక్తి. నవ్వుతూ అన్నాడు ప్రభు. ఐఎమ్ సారీ.
మెల్లగా అంది లలిత. ఏమిటి అన్నాడు ప్రభు కళ్ళు చిట్లించి. నేను మీ కోరికను కాదంటున్నందుకు క్షమించండి మృదువుగా అంది లలిత. కారణం? ప్రభు కళ్ళల్లో కాస్త ఎర్రజీరలు చోటు చేసుకున్నాయి. మరేం లేదు, నేను రవిబాబుని చేసుకుంటున్నాను. వాట్? పిడుగుపడ్డట్టుగా చూశాడు. క్షణం అతనికి ఆ మాట అర్థం కాలేదు కూడా. అవును మిస్టర్ ప్రభు, రవిబాబు నన్ను ప్రాణప్రదంగా ప్రేమించారు, నేను కూడా. అందుకే త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం తాపీగా అంది లలిత. అందమైన ప్రభు ముఖం వికృతంగా మారిపోయింది. ఓ, పెద్ద ప్లాన్ మీదే ఉన్నామన్నమాట వ్యంగ్యంగా అన్నాడు. ఇందులో ప్లాన్ ఏముంది? ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్రేమ పెళ్లి ఉరిమినట్టు నవ్వాడు ప్రభు. మళ్ళీ లలితకి ఆనాటి లక్ష్మి నవ్వు మాటలు గుర్తొచ్చాయి. ఏం, మేం ప్రేమించి పెళ్లి చేసుకోకూడదా అంది తీక్షణంగా. మళ్ళీ నవ్వాడు ప్రభు. ఎందుకు ప్రేమించకూడదు? ప్రేమించొచ్చు, బాగా ప్రేమించొచ్చు. అయితే పెళ్ళే కాస్త అసాధ్యం. అంటే? మరేం లేదు, నువ్వెంత ప్లాన్ వేసి బలపన్నినా లక్షల కట్నం వదులుకుని కూటికి గతి లేని నిన్ను చేసుకోవడానికి మా రవేం పిచ్చివాడు కాదు. అదేమిటి? మీ నాన్నగారికి నచ్చచెప్పి మీరు నన్ను చేసుకుంటానన్నారుగా. అయితే మీరు పిచ్చివారా? అమాయకంగా అంది లలిత. షటప్ అరిచాడు ప్రభు. లక్ష్మి బిగ్గరగా అంది లలిత. లక్ష్మి వచ్చింది. లక్ష్మి, ప్రభుబాబుకి కడుపులో విపరీతంగా మంటగా ఉందట. కాసిని షుగర్ వాటరు కలిపట్రా. అన్నట్టు ఐస్ బాగా వెయ్యి అంది లలిత. ఓసారి ఇద్దరినీ మార్చి మార్చి చూసింది లక్ష్మి. అలాగేనమ్మా, ఇప్పుడే తెస్తాను. అసలు ఈ మధ్య ప్రభుబాబు ఆరోగ్యం మరీ పాడవుతుంది జాలిగా అనేసి వెళ్ళిపోయింది. ఆమెకి లలితకి ప్రభుకి మధ్య ఏదో స్పర్ధ జరిగిందని బాగా అర్థమైంది. యూ బ్లడీ ఉమన్, పళ్ళు నూరుతూ కళ్ళు నిప్పులు కురిపిస్తూ కాళ్ళు నేలకేసి బాదుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభు. అతనటు వెళ్ళగానే పగలబడి నవ్వుకుంది లలిత. లలిత రవిలు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త ఆ ఇంట్లో అందర్నీ దిగ్భ్రాంతుల్ని చేసింది. రామనాథం తెల్లబోయాడు, నమ్మలేదు కూడా. చంద్రం అంత ఆశ్చర్యపోలేదు గాని తండ్రి మొహం చూసి కాస్త బాధపడ్డాడు. పిల్లలు మురిసిపోయారు. లక్ష్మి వాళ్ల ఆనందం సరే సరి. రామలింగం పడుతూ లేస్తూ వచ్చి, అన్నా, ఎంతకు తెగించింది, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతుందా? ఇంకా మంచి పిల్ల అనుకున్నాను, అమ్మో అమ్మో అంటూ గుండెలు బాదుకుంటూ తెగ ఆయాసపడిపోయాడు. లలిత రవి మాత్రం ఏం మాట్లాడలేదు. ఎవరికి వారే తప్పుకు తిరుగుతున్నారు. మర్నాడే ఫంక్షన్ కావడం మూలాన విషయాన్ని కాస్త వెనక్కి నెట్టి ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకున్నారంతా. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక మెల్లగా హాల్లో కూర్చుని పేపర్ చూసుకుంటున్న రామనాథం దగ్గరికి వచ్చింది లలిత. ఏమిటన్నట్లు చూశాడాయన. ఇవాళ మా ఊరెళ్ళి మా అత్తను చూసొస్తాను అంది లలిత తల వంచుకొని. ఇవాళ? 4 రోజుల్లో వచ్చేస్తాను ప్లీజ్ అంది లలిత మెల్లగా. క్షణం ఊరుకొని, సరే అలాగే వెళ్ళిరా, డబ్బేమైనా కావాలా సీరియస్గానే అన్నాడాయన. ఆహా అంది లలిత. సరే. ఆ సాయంత్రం లలిత వెళ్ళిపోయింది. వెంటనే రామనాథం కొడుకుని తన గదిలోకి పిలిచాడు. మౌనంగా వచ్చి నిల్చున్నాడు రవి. కూర్చో అన్నాడు రామనాథం. రవి కూర్చున్నాడు. నేను విన్నది నిజమేనా అన్నాడు ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే రామనాథం. నిజమే తలదించుకునే అన్నాడు రవి. హఠాత్తుగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? వైజాగ్ సంబంధం చూద్దామనుకున్నాంగా. నాకు లలిత అన్ని విధాలా నచ్చింది. నేను ఆమెనే చేసుకోవాలనుకుంటున్నాను క్లుప్తంగా అన్నాడు రవి. రామనాథ మొహం చిన్నపోయింది. అయితే నాతోనే చెప్పొచ్చుగా. ఆ ప్రభుకెందుకు చెప్పడం అన్నాడు. ప్రభుకి నేను చెప్పలేదు, వీలు చూసుకొని మీకే చెప్పాలనుకున్నాను. కానీ ప్రభు లలితని పెళ్లి చేసుకోమని కోరటంతో ఆమెకు ఇక చెప్పక తప్పలేదు. ప్రభు లలితని పెళ్లి చేసుకుంటానన్నాడా? తెల్లబోయాడు రామనాథం. పెళ్లి సంగతి నాకు తెలియదు, ప్రేమించాలని మాత్రం అన్నాడు. రవి మెల్లగా అన్నాడు. నిర్ఘాంతపోయాడు రామనాథం. ఓ, అందుకే నా ప్రభు అంత కోపంగా చెప్పింది అనుకున్నాడు మనసులోనే. ఫంక్షన్ ఎంతో చక్కగా జరిగిపోయింది. ఉన్నన్నాళ్ళు ఉండి సరిగ్గా సమయానికి లలిత లేనందుకు అందరికీ కాస్త బాధగానే ఉంది. సుభద్ర మాత్రం అంత బాధపడటం లేదు. అదోలా ఆలోచిస్తుండిపోయింది. ఆమె తండ్రి భూషణం మాత్రం కాస్త నిరాశపడ్డాడు ఆ పిల్లని చూడలేకపోయినందుకు. అన్నట్టు బావా, ఎవరో టీచర్ని పెట్టావట, ఆ పిల్ల చాలా అసాధ్యురాలట, మన రవిగాన్ని బుట్టలో వేసిందట, ఏమిటి సంగతి అన్నాడు కుతూహలంగా రామనాథంతో. ఆయన మొహం నల్లబడింది. అవును బావా, రవి ఆ అమ్మాయిని ప్రేమించాడు మెల్లగా అన్నాడు.
ప్రేమ పక్కున నవ్వాడు ప్రభు. అన్నయ్య తీక్షణంగా అంది సుభద్ర. ఆమెకి లలితని అన్నగారంత ఇదిగా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదు. లేకపోతే ఏమిటి సుభద్ర, మన అంతస్తేమిటి, ఆ అమ్మాయి అంతస్తేమిటి? అయితే నువ్వెందుకు అడిగావు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని? నేనా? కొయ్యబారిపోయాడు ప్రభు. నాకంతా తెలుసు గాని ఇంకా ఆ గొడవ వదిలేయి. ఆ నాన్న మాట మారుస్తూ అంది సుభద్ర. ఏమిటమ్మా? నేను బావ తిరుపతి వెళ్తాం. ఇప్పుడా? ఆశ్చర్యంగా అన్నాడు భూషణం. అవును నాన్న. అయితే అంతా పెళ్ళయ్యాక వెళ్తే మీరు పెళ్లికి ముందే వెళ్తారన్నమాట. కానివ్వండి నవ్వుతూ అన్నాడైన. రామనాథం కూడా నవ్వాడు. ఇక మంచి రోజు చూసి లగ్నాలు నిర్ణయిద్దాం అన్నాడు భూషణం. సుభద్ర చెంపలు ఎర్రబడ్డాయి. చంద్రం కూడా అంగీకారంగా దించాడు. రామనాథానికి పెద్ద బరువు దించినట్టయింది. ఇంతకీ అప్పుడెందుకు వద్దన్నట్టు, ఇప్పుడెందుకు సరే అన్నట్టు చనువుగా అన్నాడు భీముడు. అది ఆ దేవుడికే తెలియాలి నవ్వాడు రామనాథం. ఆ రాత్రే భూషణం వెళ్ళిపోయాడు. ఓ గంట తర్వాత చేతి సంచితో ఊడిపడింది లలిత. అదేమిటి, మీరు మీ ఊరెళ్ళలేదు? ఆశ్చర్యంగా అడిగింది సుభద్ర. లేదండి, 4 రోజులాగి వెళ్ళిపోతాను. ఓ 10 రోజులుండి వచ్చేస్తాను నవ్వుతూ అంది లలిత. మరి నిన్నంతా ఎక్కడున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం. ఇక్కడ అనుకోకుండా మా ఫ్రెండ్ ఒక ఆమె కనిపించింది. వాళ్ళింటికి లాక్కుపోయింది. రాత్రి అక్కడున్నాను అంది లలిత. బావుంది. మేం తిరుపతి వెళుతున్నాం. వస్తే మీరు కూడా రావచ్చు అంది సుభద్ర. మీరు చంద్రం గారేనా అంది లలిత నవ్వుతూ. అవును కాస్త సిగ్గుగా అంది సుభద్ర. సారీ, మీరెళ్ళి రండి అన్నట్టు రవిబాబు, ఫంక్షన్ అది బాగా జరిగిందా అంది లలిత. అన్నాడతను. ఎందుకో లలితను డైరెక్ట్గా చూడలేకపోతున్నాడు అతను. ప్రభు కోరగా చూస్తూ వెళ్ళిపోయాడు. సుభద్ర లలిత కాసేపు అలా డాబా మీదకెళ్ళి కబుర్లు చెప్పుకున్నారు. మేడ మీద పడుకుని మంచి నిద్రలో ఉన్న లలిత ఎవరో తట్టి లేపినట్టు త్రుళ్ళిపడి లేచింది. గదంతా చీకటి, ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. మరి బెడ్ లైట్ ఏమైనట్టు అనుకుందో క్షణం అయోమయంగా. ఏదో అడుగుల సవ్వడి. గుండె జల్లుమంది లలితకి. భయం అంటేనే తెలియని ఆమెకి భయంతో వెన్నులోంచి వణుకొచ్చింది. ఒళ్లంతా చెమటలు పట్టింది. ధైర్యాన్ని కూడగట్టుకుని మెల్లగా లేచి లైట్ వేయబోయింది. అయితే ఆమె చెయ్యి స్విచ్ దాకా వెళ్ళకముందే మరో బలమైన చెయ్యి ఆమె చేతిని ఆపేసింది. కెవ్వుమన్న శబ్దం ఆమె నోట్నుంచి వెలువడకముందే ఆమె నోటినెవరో బలంగా నొక్కేశారు. బలంగా గింజుకుంది లలిత. ఆ వ్యక్తి వదల్లేదు. తన చేతుల మధ్య బలంగా బంధించాడామెని. పరిస్థితి అర్థమైన లలితకి పిచ్చి బలం వచ్చింది. నోటిని బలంగా మూసిన చేతిని గట్టిగా కొరికింది. అంతే, అతని పట్టు కాస్త సడలింది. వెంటనే హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరిచింది. ఆ వ్యక్తి మళ్లీ నోటిని మూసి ఆమెను గుండెలకి అదుముకోబోయాడు. కానీ వెంటనే తలుపులు బాదారెవరో. బిత్తరపోయాడో క్షణం. హెల్ప్, సుభద్ర, భీముడు మళ్లీ అరిచింది లలిత. ఈసారి మరీ బాదారు తలుపులు. ఆ వ్యక్తి గత్యంతరం లేనట్టు తన పట్టు సడలించాడు. చటుక్కున వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న సుభద్రని చుట్టేసి భోరుమంది లలిత. బిత్తరపోయి గదిలో లైట్ వేశాడు రామనాథం. ఆ వెలుగులో ఓ మూలగా సిగ్గుతో తలదించుకొని నిల్చున్న ప్రభు కనిపించి కొయ్యబారిపోయారంతా. నువ్వా? ఆశ్చర్యంగా అన్నాడు రామనాథం. ప్రభు మాట్లాడలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న అంతా అతనికేసి ఏహ్యంగా చూస్తుండిపోయారు. వారు చూసే చూపులకి తట్టుకోలేని ప్రభు తల వంచుకొని గబగబా కిందికెళ్ళిపోయాడు. నిద్రపట్టగా అలా తోటలోకెళ్ళి మీ కేక విన్నాను కాబట్టి సరిపోయింది గాని లేకపోతే ఏమయ్యేది అన్నాడు భీముడు. లలిత ఇంకా ఏడుస్తూనే ఉంది. సారీ, ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించు అంటూ ఆమె వీపు నిమురుతుండిపోయింది సుభద్ర. 2-3 రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే రొటీన్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. తిరుపతి ప్రయాణం మానుకుంటానన్న సుభద్రని చంద్రాన్ని తనే బలవంతంగా పంపింది లలిత. ఆ రోజు రాత్రి 7 దాటుతుండగా సార్ అంటూ రామనాథం దగ్గరకు వచ్చింది లలిత. ఏమ్మా? నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్ అంది మెల్లగా. అదేమిటి? త్రుళ్ళిపడ్డారా ఆయన. ఐఎమ్ సారీ సార్, ఇక ఇక్కడ నేనుండలేను. కానీ రవిబాబుతో నా ప్రేమ సంగత హఠాత్తుగా నవ్వింది లలిత. రామనాథం వింతగా చూశాడామెకేసి. ఇక ఆ సంగతి మర్చిపోండి సార్. నా రాక పోక కూడా ఓ పీడకల్లా భావించేసి హాయిగా ఉండండి నవ్వుతూనే అంది. ఎప్పుడు వెళ్తావు అన్నాడు రామనాథం. ఆయనకు ఆ పిల్ల వెళ్ళిపోతానంటే కాస్త బాధగా ఉన్నా ఒకందుకు ఆనందంగా కూడా ఉంది. రవి ఆమెను పెళ్లాడడం ఆయనకంతగా ఇష్టం లేదు.
కారణం కేవలం లలిత పేదపిల్లనే కాదు, వారి సాంప్రదాయం సంగతి కూడా సరిగ్గా తెలియదు ఆయనకి. అందుకే ఆమె వెళ్ళిపోవడమే ఒకందుకు మంచిదనుకున్నాడు. ఆయన ఆలోచనలు గ్రహించిన లలిత మళ్ళీ నవ్వింది. క్షణం ఆగి, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను సార్ అంది. ఐఎమ్ సారీ లోగొంతుకతో అన్నాడాయన. ఎందుకు? 1 నెలైనా పూర్తి కాకుండానే నీ ఉద్యోగం తీసేసినందుకు. పొరపాటు సార్, మీరు నా ఉద్యోగం తీయలేదు, నేనే వదిలేస్తున్నాను పదునుగా అంది లలిత. కోర్స్, కానీ చెప్పండి. మీ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళున్నారు, వారి ద్వారా నీకేదైనా ఉద్యోగం చూడమంటాను. నీకు ఒంటరిగా ఉండాల్సిన బాధ ఉండదు అన్నాడు రామనాథం. ఎందుకో ఆయనకి చాలా గిల్టీగా ఉంది. థ్యాంక్స్ నవ్వింది లలిత. క్షణాల్లో ఈ వార్త ఇంట్లో అందరికీ చేరింది. రామనాథం 400 రూపాయల నోట్లు ఇచ్చి లలిత చేతిలో పెట్టాడు. ఇదేమిటి సార్? చేతిలోని నోట్లని చూసుకుంటూ అంది లలిత. నీ జీతం. కానీ నా జీతం 200లేనేమో. అదీగాక నెల పూర్తి కాలేదు కూడా. అది కాదమ్మా, ఇవి నీ దగ్గరుండని. మళ్ళీ వెంటనే ఉద్యోగం దొరకొచ్చు దొరక్కపోవచ్చు. ఎందుకైనా ఉపయోగపడతాయి అనునయంగా అన్నాడు రామనాథం. చాచా వద్దండి అభిమానంగా అంది లలిత. ప్లీజ్, నీ తండ్రి లాంటి వాణ్ణి కాదనకు. ఆయన మొహంలోకి ఓసారి చూసి సరే అంది లలిత. నువ్వు బాధపడ్డం లేదుగా మళ్ళీ అన్నాడు రామనాథం. ఎందుకు? అదే ఉద్యోగం. అదేమిటి సార్, నాకన్నా మీరే భయపడుతున్నారు. అసలు నేను ఇలాంటి వాటికి అంతగా భయపడను సార్. నాకే అంత సాహసం లేకపోతే ఇంత దూరం రాను. నా గురించి మీరేం బాధపడకండి అనేసి లక్ష్మి, రాముడు అంది లలిత. గుమ్మానికి అవతల నిల్చున్న ఇద్దరూ ఆమె దగ్గరికి వచ్చారు. ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు. ఏమిటి ఈ దిగులంతా? నేను వెళ్ళిపోతున్నందుకే పెద్దగా నవ్వి అంది లలిత. కానీ ఆమె కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. రాముడు మృదువుగా పిలిచింది లలిత. ఏమిటమ్మా? లక్ష్మి చాలా మంచి పిల్ల, తన మనసు నొప్పించకు, చక్కగా చూసుకో. అలాగేనమ్మా. లక్ష్మి, నువ్వు రాముడి అడుగుజాడల్లో నడు అని నేను నీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే నాకే నువ్వు నీతులు చెప్పగలవు. అయినా నా చెల్లెలకి 2 మాటలు చెప్పాలని ఆశగా ఉంది. డబ్బు కన్నా మంచి మనసు, ప్రేమాభిమానాలు ముఖ్యం. అవి నీ రాముడి దగ్గర పుష్కలంగా ఉన్నాయి. భీముడు బాబాయ్ పూర్తి అండ నీకుంది. వారిద్దరి నీడలో నీ జీవితం పూలతీరులా సాగిపోవాలని ఆశీర్వదిస్తున్నాను. ఇందా, ఈ డబ్బుతో బట్టలు కొనుక్కోండి. మీ పెళ్లికి ఎలాగూ ఉండను అంటూ రామనాథం ఇచ్చిన డబ్బు చెరో 200 ఇచ్చేసింది లలిత. రామనాథం ముఖం తెల్లగా పాలిపోయింది. మిస్టర్ రవి మెల్లగా పిలిచింది. ఆమెనే గమనిస్తున్న రవి మెల్లగా పలికాడు. మిమ్మల్ని కోరిన కోరిక విత్డ్రా చేసుకుంటున్నాను. తెలియక మీ మనసు నొప్పిస్తే క్షమించండి గద్గద స్వరంతో అంది లలిత. రవి మాట్లాడలేదు, అలా చూస్తుండిపోయాడు. విజయ, విమల అంది మళ్ళీ. పిల్లలిద్దరూ ఒక్కసారి ఆమెను చుట్టేసి భోరుమన్నారు. టీచర్, మీరు వెళ్ళొద్దు టీచర్, ఇక్కడే ఉండండి అన్నారు ఏడుస్తూనే. కుదరదమ్మా, మా ఊరెళ్ళిపోవాలి. ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని చూస్తానుగా కన్నీరు తుడుస్తూ అంది లలిత. టీచర్, నిజంగా వెళ్ళిపోతారా? బేలగా అడుగుతున్న ఆ పిల్లల్ని చూస్తుంటే ఆమెకు కూడా ఏడుపొచ్చింది. అవునమ్మా, వెళ్ళిపోతాను. కానీ మిమ్మల్ని ఎవరినీ మర్చిపోను. పిల్లల చెంపల్ని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ అంది లలిత. బిక్కమొహాలతో నిల్చుండిపోయారు పిల్లలు. రామనాథం మనసు అదోలా అయిపోయింది. నువ్వు వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండిపో అనాలనిపించిందో క్షణం. కానీ తమాయించుకున్నాడు. అడగ్గానే ఉద్యోగం ఇచ్చి, ఇంట్లో ఆశ్రయం కూడా ఇచ్చి కూతురిలా ఆదరించారు. చాలా థ్యాంక్స్ సార్. రేపు అందరికీ చెప్పడం కుదరదేమోనని ఇప్పుడు చెప్తున్నాను అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది లలిత. ఆ అమ్మాయి 2 చేతులు పట్టుకుని, నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపో లలిత, నీకు నేనున్నాను అంటూ ఆమె గుండెల్లో తలదాచుకుని తన మనసులోని మాట చెప్పాలని, తనలో జరుగుతున్న సంఘర్షణ ఆమెకి చెప్పి చల్లని ఆమె మాటలతో సేద తీర్చుకోవాలని ఎంతగానో అనిపించింది రవికి. కానీ ధైర్యం చాలలేదు. ఎలా? ఆమె నాపటం ఎలా? తను లేకుండా నేనుండగలనా? ప్రతిక్షణం ఆమె రూపు కళ్ళ ముందు నిలిచి కలవరపెడుతుంటే ఆమె నుంచి శాశ్వతంగా దూరమై తను బ్రతకగలడా? పదే పదే అనుకున్నాడు. ప్రభు మాత్రం ఎంత పొగరు! కూటికి లేకపోయినా పొగరుకేం లోటు లేదు. ఆ వంటవాడిపాటి చెయ్యలేదు నేను. ఏదో కాస్త తొందరపడ్డాను నిజమే. అంత మాత్రాన నన్ను వెలేస్తుందా? అయినా తనెందుకు నన్నంత రెచ్చగొట్టాలి? ఆ మాటకొస్తే మిగతా వాళ్ళేం తక్కువ
అవమానించారు అతనని రవి అన్న మాటలు నేను వినలేదు అనుకుని మండిపడ్డాడు. తనకు జరిగిన అవమానానికి కృంగిపోతున్నాడు. అసలు తప్పంతా ఆమెదే అన్నట్టు పళ్ళు నూరుతున్నాడు. తర్వాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.